హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి డిసెంబర్ 31 రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వీడియోలో కేక్ని నేను ఇంట్లోనే ఏ విధంగా డెకరేట్ చేసుకున్నాను అనేది కూడా ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇంకా చివరి వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ ఎప్పటిలానే లేచిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీనింగ్ అయితే చేస్తాను. ఇంకా తర్వాత అయితే నేను ఈ మధ్య ఆన్లైన్లో అయితే ఈ 2 బుక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ది సీక్రెట్ అనే బుక్, అలానే రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఈ 2 బుక్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి ఆ రోజుకే కరెక్ట్గా డెలివరీ అయ్యాయి. ఇవి యాక్చువల్గా అయితే డెలివరీ డేట్ జనవరిలో ఎప్పుడో చూపించిందనమాట. కాకపోతే ఎలానో డిసెంబర్ 31కి అయ్యింది, కరెక్ట్గా వచ్చాయన్నమాట. నేను యాక్చువల్గా జనవరి నుంచి అలా బుక్ రీడింగ్ అనేది కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే ఈ 2 బుక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. నేను ఈ 2 బుక్స్ ఇప్పుడు కాదు, లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచే చదువుదామని అయితే అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు తీసుకోలేదనమాట. ఇంక ఇప్పుడైతే అయ్యింది. ఇప్పుడు నుంచి అయితే చదువుదామని అయితే ఈ 2 బుక్స్ అయితే ప్రస్తుతానికైతే తీసుకున్నాను. బుక్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా మీకు వచ్చే వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఇదనమాట. ఇదైతే ఆ రోజు మార్నింగ్ 10 ఇలా అయ్యింది. ఇవైతే ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఆ రోజు ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇంకా అవన్నీ అయితే మీకు ఏం చూపించలేదు. ఈరోజు వీడియో పెట్టాను కదా, ఇది యాక్చువల్గా అయితే 1 అవర్ పైన వచ్చిందనమాట. నేను అలా ఎడిట్ చేసి 18 మినిట్స్ వరకు తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడైతే ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. అలానే ఒకవైపు రైసు రసం కూడా పెట్టేశాను. ఆ 2 కూడా అయిపోయావన్నమాట. ఇంకా మీకు డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. నేను ఇక్కడైతే ఈ మధ్య విప్పింగ్ క్రీమ్ దొరికిందని అయితే చెప్పాను కదా, ఇంకా అదైతే తెచ్చి పెట్టాను అనమాట. డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి ఇవి. ఇంకా ట్రోపోలైట్ అని ఈ కంపెనీవి అయితే దొరికాయి. ఇంక ఇదే ఎక్కువగా విప్పింగ్ క్రీమ్స్లో ఎక్కువగా ఇదే బాగుంటుందని చాలామంది అయితే ఇదే యూజ్ చేస్తారు. ఇంకా నాకు కూడా అదే దొరికింది. ఇంకా అదే తీసుకొచ్చాను. ఇంకా అదైతే బాగా గట్టిగా ఉందనమాట. అది లిక్విడ్ స్టేజ్లోకి రావాలి. ఇంకా అందుకని చెప్పి బయట అయితే పెట్టాను. ఇంకా కేక్ చేయడానికని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. పంచదార అదంతా పౌడర్ చేసి పెట్టాను. ఇంకా మీకు నార్మల్గా స్పాంజ్ అయితే ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ముందు వీడియోలో ఒకసారి చూపించాను కదా స్పాంజ్ ఎలా చేసుకున్నాను అనేది. ఇంకా అదే విధంగా అయితే చేస్తాను. ఇంక ఈసారి అయితే తక్కువ చేశాను అనమాట. ఒక 1/2 kg వరకే చేశాను. ఇవైతే ఒక రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఒక 1/2 కప్ వరకు మైదాపిండి అయితే తీసుకొని అయితే చేశాను. ఇంకా బ్యాటర్ అయితే చూసారు కదా, నేను ఇందులో పాలు కానీ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. మంచిగా వచ్చింది అసలు. మొన్న అయితే కోకో పౌడర్ యాడ్ చేసాం కనుక కొద్దిగా గట్టిగా వచ్చింది. కొంచెం పాలు అయితే వేసుకున్నాము. అలానే ఎగ్ కూడా ఒకటి లేదు కనుక అది కొద్దిగా గట్టిగా అయితే వచ్చింది. నేను ఇంకా ఈ బ్యాటర్ని అయితే కేక్ మౌల్డ్లోకి అయితే వేస్తాను. ఇంకొద్దిగా ఉండిపోయిందని చెప్పి ఈ విధంగా చిన్న కప్ కేక్ టైప్ అవుతుందని చిన్న గిన్నెలో అయితే వేసాను. కాకపోతే ఇంకొక మౌల్డ్ పెట్టి వేసుంటే ఇంకొక కేక్ కూడా అయిపోయేది. బాగా పొంగిందనమాట. ఇంకా నేను అప్పుడు చిన్నదైతే చేస్తాను, చిన్న గిన్నెలో అయితే వేసి అయితే పెట్టేశాను. ఇంకా అలానే ఇక్కడ ఒక షాప్లో చెర్రీస్ కూడా దొరికాయి అనమాట. ఇవి కూడా తీసుకొచ్చాను. ఇవి కేక్కి మధ్యలో ఫిల్లింగ్ అది చేసేటప్పుడు వేస్తాం కదా, ఇంకా అలా వేద్దామని అయితే ఈ చెర్రీస్ అయితే తీసుకొచ్చానమాట. ఇంకా ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక షాప్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడే బేకింగ్ ఐటమ్స్ అన్నీ అయితే దొరుకుతున్నాయి. కాకపోతే ఇన్ని రోజులు తెలియలేదన్నమాట అక్కడ దొరుకుతాయని. ఇంకా ఏమైనా అవసరమైనా అక్కడ దొరుకుతాయి, తీసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే కేక్ అయితే చూసారు కదా, మంచిగా పొంగిందనమాట. ఇది కూడా బాగా ఫుల్గా అయిపోయింది, పెద్దగా పొంగింది. ఇంకా కేక్ కూడా చాలా స్పాంజీగా వచ్చింది. ఇంకా అది అయిపోయిన తర్వాత అదైతే తీసి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా చిన్న గిన్నెలో వేసాను కదా అది కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే కేక్ చూడండి ఎంత స్పాంజ్గా వచ్చిందంటే, చేయి పెడితేనే ఇలా మంచిగా ఇదవుతుందనమాట. ఇంకా అంత స్పాంజీగా అయితే వచ్చింది. ఇంకా ఈ చిన్న గిన్నెలో పెట్టిన కేక్ అయితే చూస్తున్నారు కదా ఎలా పొంగిపోయిందో. ఇంకా ఇంకొక మౌల్డ్ పెట్టుంటే మంచి కేక్ ఇంకోటి అయిపోయేది. నేను నార్మల్గా ఇందులో అయితే పెట్టేశాను. ఇంక ఇదంతా ఫుల్ అయిపోయింది అనమాట. కప్పు మొత్తం బయటికి ఇలా పొంగిపోయింది. ఇంకా అది ఇంకా అవ్వాలన్నమాట. చాలోటు లోపలంతా ఇంకా పచ్చిగానే ఉంది, ఇంకా బేక్ అవ్వాలి. ఇంకా నేనైతే మధ్యలో స్టిచ్చింగ్ కొద్దిగా పని ఉంటే అది కూడా చేశాను. ఇంక మీకు ఇక్కడైతే డైరెక్ట్ ఈవినింగ్ టైం అయితే చూపిస్తున్నాను. ఈవినింగ్ ఈ విధంగా చెర్రీస్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ విప్పింగ్ క్రీమ్ అయితే నేను 1/2 కప్ అని చెప్పాను కదా, 1/2 కప్ మైదా తీసుకున్నాను కదా, దానికి నేను 1 కప్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. అంటే 1/2 kg కేక్కి 1 కప్ టైపు
1 కప్ లాగా తీసుకోవాలన్నమాట. అంటే ఇది 250 ml కప్ అనమాట. ఇంక ఈ కప్కి అయితే నేను తీసుకుంటున్నాను విప్పింగ్ క్రీము. ఇది లిక్విడ్ స్టేట్లో ఉండాలి. అలానే ఇది కొద్దిగా ఐస్లా ఇంకా ఉందన్నమాట. అంటే మరీ గట్టిగా లేదు, సాఫ్ట్గా అయిపోయింది, కాకపోతే ఐస్లా ఉంది. ఇంకా నేనైతే ఈ విధంగా ఒక 1 కప్ వరకు తీసుకొని దీన్ని మళ్ళీ అదే విధంగా ఫోల్డ్ చేసి టైట్గా ఒక క్లిప్ ఏదైనా ఉంటే పెట్టేసి మళ్ళీ డీప్ ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకోవాలి. బయట స్టోర్ చేసుకున్నామంటే అస్సలు ఉండదన్నమాట. డీప్ ఫ్రీజర్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇంకా దీన్ని ఈ విధంగా ఒక దీంట్లో వేసుకొని కొద్దిగా ఐస్లా ఉందని చెప్పాను కదా, దాన్ని అయితే ఈ విధంగా స్పాచులాతో అయితే కలిపేసి బేటర్తో అయితే బీట్ చేసుకుంటున్నాను. అలానే ఈ విప్పింగ్ క్రీమ్ కూడా మనకి బాగా కూలింగ్గా ఉండాలన్నమాట. మనం బౌల్లో వేసిన తర్వాత మనకి బౌల్ కింద కూడాని ఆ చుట్టూ ఐస్లా ఫామ్ అయిపోవాలి. బౌల్ అంతా అంత కూలింగ్గా అయితే ఉండాలి. అలానే మనం విప్పింగ్ క్రీమ్ చేయడానికి కూడా ఎక్కువ టైం అయితే తీసుకోకూడదు. ఒక 5 మినిట్స్ అయ్యేసరికి విప్పింగ్ క్రీమ్ అయిపోవాలన్నమాట. అలా అయితేనే మనకి విప్పింగ్ క్రీమ్ మంచి కూలింగ్ మీద ఉన్నట్టు అర్థం. ఇంకా నేను ఇక్కడైతే ఈ విధంగా బీట్ చేసుకొని మధ్యలో సైడ్స్ అవంతా ఇదవుతుంది కదా, దాన్ని ఈ విధంగా స్పాచులాతో మళ్ళీ తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇవి మనం స్పాచులాతో కానీ ఆ బేటర్తో ఇలా పైకి ఎత్తేటప్పుడు మనకి ఇలా పీక్స్ టైప్ ఇలా నిల్చునేటట్టు ఉండాలన్నమాట. అవి స్టిఫ్ కానీ సాఫ్ట్గా పడిపోయినట్టు అవి ఉండకూడదు, ఇలా స్టిఫ్గా ఉండాలి. ఇంకా అంతవరకు అయితే బీట్ చేసుకోవాలి. ఇంక ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే కేక్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. అది కూడా నాకు ఎలా వచ్చో అదే నేను చూపించాను అనమాట. అలానే నా దగ్గర ఎటువంటి క్రషెస్ అవి అయితే ఏం లేవు. అంటే పైనాపిల్ క్రష్ కానీ ఇలా క్రషెస్ అయితే ఉంటాయి. కేక్కి మధ్యలో ఫిల్లింగ్ చేసేటప్పుడు వేస్తారనమాట. అది కూడా నా దగ్గర ఏం లేవు. నేను ఇంటి దగ్గర ఉన్న ఈ విప్పింగ్ క్రీము అలానే చెర్రీస్తోనే డెకరేట్ చేశాను. అది ఎలా చేశాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంక ఈ విధంగా ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ మనకు ఉండాలన్నమాట. ఎంత స్టిఫ్గా ఉంది చూస్తున్నారు కదా, మనం బౌల్ ఇలా రివర్స్ చేసినా సరే పడడం కానీ ఏం అవ్వకూడదు. అలా ఉంటే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా దీన్ని అయితే నేను ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఎంత అవసరమో అంత తీసుకుంటూ మిగతాదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంటుంది, మళ్ళీ మనం డెకరేట్ చేసినప్పుడు సరిగ్గా రాదనమాట. ఇంకా నేను చిన్న గిన్నెలో అయితే వేసి పెట్టాను కదా కేక్, ఇంకా అదైతే చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చిందనమాట. అంటే కేక్ అయితే మంచి స్పాంజ్గా వచ్చింది, కాకపోతే సైడ్స్ ఈ విధంగా బాగా పొంగిపోయి ఇలా బాగా ఇదైపోయిందనమాట. మళ్ళీ డీమోల్డ్ కూడా ఈ సైడ్స్ కొద్దిగా అంటింది, కానీ మిగతాదంతా కూడా మంచిగా వచ్చేసింది డీమోల్డ్ చేయడానికి కూడా. ఇంక ఇది ఒకసారి మీకు ఇది కూడా చూపిస్తున్నాను. కేక్ మాత్రం భలే స్పాంజ్గా వచ్చిందనమాట తినడానికి కానీ అన్నీ. లాస్ట్ సారి కొద్దిగా షుగర్ తగ్గిందని చెప్పాను కదా, ఈసారి కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్ సారి కూడా కోకో పౌడర్ అయితే యాడ్ చేశాను కదా, దానివల్ల కొద్దిగా తగ్గినట్టు అయితే అనిపించింది. కోకో పౌడర్ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి షుగరు. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా దీన్ని కూడా డిమోల్డ్ చేసేసి ఒక 3 పీసెస్లో అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఈ కేక్ కూడా చూసారు కదా ఎంత స్పాంజ్గా వచ్చిందో. మనకి చేతితో ఇలా అవి సైడ్స్ ఇలా క్రమ్స్ అంటారనమాట దాన్ని. విధంగా క్రమ్స్లా వచ్చినా ఏమి ఇది లేదు, అదే మన కేక్ మంచిగా బేక్ అయినట్టు అర్థం అనమాట, అలా సైడ్స్ క్రమ్స్ టైప్ పడితే. ఇంకా దీన్ని అయితే నేను ఒక 3 పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను, 3 లేయర్స్లో. కొద్దిగా ఇదిగానే ఉంది కనుక 3 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే 2 లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కేక్ కట్ చేసుకోవడానికి కూడా నార్మల్గా ప్లెయిన్ చాక్ కాకుండా చిన్న జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా చాక్కి, ఇంకా అలా ఆ చాక్ని యూజ్ చేస్తే మంచిగా కట్ అయిపోద్ది అనమాట. నేను ఆ చాక్నే యూజ్ చేస్తాను కేక్ కటింగ్కి అయితే. ఇంక ఈ విధంగా 3 లేయర్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా లేయర్స్లో కూడా చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో, పెద్ద పెద్ద కన్నాల్లాగా కానీ ఏం లేకుండా మంచిగా స్పాంజీగా వచ్చిందనమాట. ఇంకా మనం ఈ కేక్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లేయర్స్ కూడా మనము పై లేయర్ ఉంటుంది కదా, దాన్ని మనం ఫస్ట్ కింద పెట్టుకోవాలన్నమాట. కింద లేయర్ని మిడిల్లో పెట్టుకోవాలి, మధ్యలో లేయర్ని పైన అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను ఇదంతా కూడా డెకరేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టయితే మీకు చూపించేస్తున్నాను. నేను ఈ విధంగా చిన్న బోర్డు ఒకటి తీసుకున్నాను. అలానే రొటేటింగ్ ఇది ఉంటుంది కదా, అది కూడా నాది పాడైపోయింది యాక్చువల్గా. అందులో ఇవి లేవన్నమాట, రొటేట్ చేయడానికి ఇది అవ్వట్లేదు సరిగ్గా.
కానీ ఇంకా ఆ బోర్డు మీదే ప్రస్తుతానికైతే యూజ్ చేస్తాను. కొద్దిగా క్రీమ్ ఆ బోర్డుకి రాసి ఒక లేయర్ అయితే ఫస్ట్ లేయర్ అయితే కింద పెట్టుకున్నాను, పై లేయరు విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసి పైన కొద్దిగా చెర్రీస్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా సెకండ్ లేయర్ అయితే కింద లేయర్ని అయితే సెకండ్ లేయర్గా అయితే యాడ్ చేసుకున్నాను. దానిపైన కూడా సేమ్ విప్పింగ్ క్రీము, షుగర్ వాటర్ అనమాట. నార్మల్లో షుగర్లోనే వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని అయితే ఈ విధంగా వేసుకున్నాను. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ స్పాంజ్ పైన యాడ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని చెర్రీస్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫిల్ చేసుకోవడమే 3 లేయర్స్ కూడాని. సైడ్స్ అంతా కూడాని నీట్గా క్రమ్స్ లాగా ఏం లేకుండా మంచిగా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. దాన్ని క్రమ్ కోటింగ్ అంటాము. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మిగతా ఫైనల్ కేక్ డెకరేషన్ అదంతా అయితే చేసుకోవాలి. నేను ఈ విధంగా అయితే కేక్ పైన ఉండే సైడ్ కేక్ లాగా కానీ ఆ క్రమ్స్ లాగా ఏం కనిపించకుండా నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసిన తర్వాత మిగతా కేక్ డెకరేషన్ అదంతా అయితే నీట్గా చేసుకున్నాను. అలానే ఫ్రిడ్జ్లో పెట్టే ముందు మనం కేక్కి సైడ్స్ అంటుకుంటుంది కదా కేక్, దాన్ని కూడా తీసేయాలి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేదంటే గట్టిగా హార్డ్ అయిపోద్ది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. ఇంకా ఆ విధంగా క్లీన్ చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట సేపు పెట్టేశాను. మిగతా కొద్దిగా పని ఉంటే అది చూసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ తీసి పైన అయితే ఈ విధంగా ఫైనల్గా క్రీమ్ అది వేసుకొని అయితే ఈ విధంగా నీట్గా స్పాచులస్ ఉంటాయి కదా కేక్వి, ఇంకా స్పాచులస్ నీట్గా కేక్ని అయితే సర్దుకుంటూ ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఈ కేక్ డెకరేషన్ అనేది మనం ఇలా ఏవైనా వచ్చేటప్పుడు వెకేషన్స్ టైపు కేక్స్ చేసే కంటే కూడా అప్పుడప్పుడు నేర్చుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడు చెయ్యాలన్నమాట. చేస్తుంటే ఇది మనకి ఆ చేయడం కూడా వస్తుంది. నాకు ఫస్ట్లో కంటే ఇప్పుడు కొద్దిగా పర్లేదు, ఇంకా అంత నీట్గా ఫినిషింగ్ అయితే ఏం రావట్లేదు. కాకపోతే ఫస్ట్లో నేను నేర్చుకునేటప్పుడు కంటే ఇప్పటికైతే పర్లేదని అయితే నాకు అనిపించింది. ఇంకా అలా చేస్తూ ఉంటే కొద్దిగా అలా వస్తుంది నీట్గానే ఫినిషింగ్ అయితే. ఇంకా మనం నీట్గా ఫినిషింగ్ వచ్చిన వరకు అయితే నీట్గా స్పాచులాతో అలానే సైడ్ ఇంకా స్క్రాప్ చేసుకోవడానికి ఉంటాయి. అవి లేకపోతే మనకి ప్లేయింగ్ కార్డ్స్ అంటారు కదా, వాటితో కూడా స్క్రాప్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను సైడ్స్ అయితే ఆ విధంగా లైన్స్లో అయితే చేస్తాను. ఇంకొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాంట్లో ఈ విధంగా పింక్ కలర్ రెడ్ కలర్, అది యాక్చువల్గా రెడ్ కలర్ని ఈ విధంగా కొన్ని డ్రాప్స్ యాడ్ చేస్తే ఈ విధంగా పింక్లో వచ్చిందనమాట. వీటితో నేను ఈ విధంగా రోజెస్లా వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా విప్పింగ్ క్రీమ్లో గ్రీన్ కలర్ని కూడా యాడ్ చేసుకొని చిన్నగా చేసుకున్నాను అనమాట. అవి కూడా చిన్న ఫ్లవర్స్ షేప్లో అయితే వేసుకున్నాను. సైడ్స్ కేక్కి కింద బార్డర్లో కూడా ఈ విధంగా పింక్ కలర్తోనే చిన్న బార్డర్ అయితే ఇచ్చాను. నేను పింక్ కలర్ రోజెస్ అయితే వేసాను కదా, అదే నోజిల్తో అయితే కింద బార్డర్ కూడా ఇచ్చేసాను. ఇంకా గ్రీన్ కలర్ది వేసింది ఇంకొక నోజిల్ అనమాట. నాకు ఆ నోజిల్ నెంబర్ కానీ అవి తెలియదు. ఈ నోజిల్ పైన అయితే నెంబర్స్ కానీ ఏం లేవన్నమాట. ఇంకా అందుకే నాకైతే తెలియదు. ఇంకా నా దగ్గర అయితే ఈ కలర్ బాల్స్ ఉంటాయి కదా, అవైతే ఉన్నాయి. వాటితో సైడ్ ఈ విధంగా డెకరేట్ చేస్తాను. ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. కేక్ ఎలా ఉంది ఏంటనేది అయితే చెప్పడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. నేను ఆల్రెడీ స్పాంజ్ అయితే చూపించాను కదా, ఇంకా అదే విధంగా చేసుకోవడమే అనమాట. ఇంకా నేను ఈ కేక్ని అయితే ఈ విధంగా కంప్లీట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కేక్ అయ్యేసరికి 8 ఇలా అయ్యింది. అలానే మధ్య మధ్యలో ఇంట్లో పని అది ఇది ఉండేదనమాట. అవి చేసుకుంటూనే ఈ కేక్ డెకరేషన్ అయితే చేశాను. ఇంక ఈ విధంగా చేసేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఇంటి ముందు ముగ్గది వేద్దామని చెప్పి అయితే బయటదంతా కడిగేసి ముగ్గది అయితే పెట్టాను అనమాట. ముగ్గు కూడా నేను ఆన్లైన్లోనే పింట్రెస్ట్లో ఒక ముగ్గు అయితే చూశాను. ఇంకా అదే ముగ్గుని కలర్స్ అన్నీ కూడా ఇంకా అదే విధంగా అయితే వేసాను అనమాట. నార్మల్ పద్మ ముగ్గు టైపే, ఇంకా ఆ ముగ్గునే నేనైతే ఇక్కడ వేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఈ విధంగా కడిగేశాను. అలానే పేడతో అలికాను కదా, ఇంకా అదైతే పోవట్లేదు అనమాట. అలానే గట్టిగా పట్టేసినట్టు ఉండిపోయింది. ఇంకా నేను ఇక్కడైతే వైట్ కలర్ పిండి అయితే ఏం యూజ్ చేయట్లేదు, బ్లాక్ కలర్ తోటే వేసాను అనమాట. ఈ విధంగా పద్మం టైప్ వేసుకొని 2 షేడ్స్ వచ్చేటట్టు కలర్స్ అయితే వేసుకొని అయితే ముగ్గంతా కంప్లీట్ చేశాను అనమాట. నేను ఈ ఫస్ట్ మాత్రమే చూపించాను, వీడియో బాగా చెప్పాను కదా, లాంగ్ అయిపోయింది. అలానే నేను ఎక్కువ కూడా షూట్ చేయలేదులేండి. ముగ్గు షూట్ చేస్తే ఇంకా టైం పట్టేస్తుంది. అలానే స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోద్ది. అప్పటికే ఈ కేక్ది అదంతా కూడా బాగా ఫుల్ అయిపోయింది. అలానే ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా ఇప్పుడు మీకు పెట్టేశాను వీడియో కూడాని. ఇంకా అందుకని చెప్పే వీడియో మొత్తం అయితే ఏం చూపించలేదు, ముగ్గు వేసింది మొత్తం అయితే ఏం చూపించలేదు. నార్మల్గా ఈ ఫస్ట్ ఇది మాత్రమే చూపించాను. మిగతాదంతా ఇంకా వేసిన తర్వాత ఫైనల్గా అయితే చూపించాను అనమాట. ఈ విధంగా నాకు వచ్చినవేవో ముగ్గులు అయితే వేస్తాను.
ఇంక ఇక్కడైతే మా బాబు కూడా వెనకే ఉంటాడు, ఏ పని చేసినా వెనకే తిరుగుతూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ కూడా బయట అలా కూర్చున్నాడు. నేను ఎంతసేపు అయితే ముగ్గు వేసానో అంతసేపు నాతో పాటు ఉన్నాడనమాట. ఇంకా నాకు కలర్స్ అవి వేసేసి పాడు చేసేస్తాడేటో అదొక టెన్షన్ వచ్చేస్తుండేది అక్కడక్కడ తిరుగుతుంటే. ఇంకా ఫైనల్గా అయితే ముగ్గు ఈ విధంగా వేసానమాట. ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేను ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, ఇంకా అందులో చూపించాను. ఎవరైనా ఆ షార్ట్ చూడని వాళ్ళు ఇందులో చూసిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా అందుకని అయితే చెప్తున్నాను. ముగ్గు అయితే ఈ విధంగా వేశాను. ఇంకా పైన అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే తర్వాత రాశాను అనమాట. ఈ విధంగా దాన్ని అయితే వైట్ కలర్ నార్మల్ ముగ్గు పిండి ఉంటుంది కదా, ఆ పిండితోనే ఈ విధంగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఆ పైకి అయితే రాస్తాను. ఈ విధంగా ముగ్గు అయితే వేశాను. ఇంకా సైడ్స్ డిజైన్స్ అవి అయితే ఏం వేయలేదనమాట. మళ్ళీ ముగ్గు ఇది పోతుందేమో అని చెప్పి సైడ్స్ డిజైన్స్ లాగా కానీ ఏమీ వేయలేదు. ఈ విధంగా పైన మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఈ విధంగా ముగ్గు అయితే వేస్తానమాట. ఇంకా ఇక్కడ ముగ్గు అయితే అయిపోయిన తర్వాత ఎదురుగా మనకి ఇల్లు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇంకా ఆ బాబీ అయితే ఈ విధంగా వేశారనమాట. ఈ విధంగా 2025 అని చెప్పి 2 నెమలిలాగా వచ్చి ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేశారు. ఇంకా మేము ఆ తర్వాత అయితే డిన్నర్ అది చేస్తామన్నమాట. చేసేసిన తర్వాత ఇంకా మా బాబు అయితే ఆగట్లేదు. ఈ కేక్ మాటికి ఫ్రిడ్జ్ తీసుకొని ఆ క్రీమ్ ఇచ్చేయడం అలా చేస్తున్నాడు అనమాట. ఇంకా కట్ చేసేద్దాం అని ఇంకా ఆగట్లేదని చెప్పి ఇంకా మేము నైట్ 9:30 10:10 అయింది అనుకుంటాను, ఆ టైంలోనే కట్ చేస్తామన్నమాట కేక్ అయితే. ఇంకా నైట్ అయితే ఎలానో ఉండమని అర్థమైపోయింది. ఇంకా అందుకని చెప్పి మా బాబు అయితే డే టైం కూడా పడుకోలేదు. నార్మల్గా డే టైం పడుకోకపోతే అందరం నార్మల్గా ఏదైనా చేసి ఉంటే ఉండిపోతాడు ఎంత టైం అయినా సరే. కాకపోతే డే టైం పడుకోలేదు, అలానే ఆగట్లేదు కూడా అని ఆ కేక్ కోసం. ఇంకా అందుకని చెప్పి అయితే నైటే కట్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ డే యాక్చువల్గా బుధవారం అనమాట, నాకు గుర్తులేదు, లేదంటే నెక్స్ట్ డే మార్నింగే కట్ చేసేవాళ్ళం. అంటే ఆ రోజు హాలిడే కనుక మా ఆయన వాళ్ళకి ఇంట్లోనే ఉంటారు కనుక మార్నింగ్ కట్ చేసుకునేవాళ్ళం. కాకపోతే నాకు బుధవారం అని అసలు గుర్తులేదు. అంటే ముందంతా గుర్తుంది బుధవారం అని చెప్పి, కానీ ఆ రోజు గుర్తులేదనమాట. ఇంకా అందుకని చెప్పి సర్లే అని చెప్పి నైటే ఈ విధంగా కేక్ కట్ చేసుకున్నాము. అలానే ఇక్కడ మా రాకీ కూడా ఆ కేక్ ప్లేట్స్లో వేసి పైన పక్కన ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడానికి అని చెప్పి ఈ విధంగా వేసి పెడితే మధ్యలో లాగేసింది అనమాట ఒక పెద్ద ముక్క. ఇలా ఒక 2 టైమ్స్ అయితే లాగేసింది. ఇక్కడ మీకు ఇగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అదే విధంగా ఇంకొకసారి కూడా లాగేసింది. కాకపోతే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు పెద్దగా చూడలేదు ఏ ప్లేస్లో లాగింది ఏంటనేది, కానీ 2 సార్లు అయితే లాగేసింది. ఇంక ఈ విధంగా వేసుకొని కట్ చేస్తామన్నమాట. ఇంకా అలానే డే అంతా కూడా ఆ రోజు ఈ కేక్ స్టిచ్చింగ్ కూడా ఉండేది, అవన్నీ చేసుకొని చేసేసరికి బ్యాక్ పెయిన్ కూడా నాకు వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా వేగంగా కట్ చేసి ఇంట్లో పని కూడా వేగంగా తేల్చేసి పడుకునిపోయాము. ఇవన్నీ అయ్యేసరికి 10:30 అయిపోయిందిలేండి. ఈ విధంగా పేపర్ ప్లేట్స్ ఉంటే వాటిలో వేసి అయితే పైన ఇలా ఉన్నారనమాట బ్యాచిలర్స్, అలానే ఎదురుగా వాళ్ళు, ఇంకా వాళ్ళందరికైతే ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ టైం అయితే చూస్తున్నారు కదా 10:30 అయితే అయ్యింది. ఇంకా కిచెన్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఈ విధంగా ఇంకా పడుకోవడమే ఉందనమాట. ఇంకా సోఫా హాల్ అదంతా కూడా చెత్తగా ఉంది, అలానే వదిలేశాను. ఇంక ఓపిక కూడా లేదు, మార్నింగ్ లేసి చేసుకుందాంలే అని చెప్పి అలానే వదిలేశాను, ఇంకేం చేయలేదు. ఇంకా మీకు కేక్ కట్ చేసిన తర్వాత చూపించలేదని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ చిన్న పీస్ని అయితే చూపిస్తున్నాను. ఇంకా మీకు చూపిద్దామని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను, ఇంకా తినాలనిపించి మళ్ళీ తినేసాను అనమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.